హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోతాయా? ఆమె జగన్ రెడ్డిని గద్దె దింపే సత్తా ఉన్న నాయకురాలేనా? షర్మిల బలాబలాలను బేరీజు వేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం దగ్గరున్న కొలమానం ఏమిటి? పార్టీలో చేరిన వారం 10 రోజులకే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వటం కరెక్టేనా? కాంగ్రెస్ జనం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు విచిత్ర వింత పోకడలు కనిపిస్తూ ఉన్నాయి. జగన్ రెడ్డిని దింపేందుకు మిగతా పార్టీలన్నీ ఏకమవుతున్నాయన్న టాక్ నడుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనివ్వబోమని పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేసి మరీ టీడీపీతో చేతులు కలిపారు. అది ఒక ట్రాక్. ఇప్పుడు మరో సైడ్ ట్రాక్ కూడా నడుస్తోంది. అదే కాంగ్రెస్ ట్రాక్. పార్టీని కాపాడే సత్తా గిడుగు రుద్రరాజుకు లేదని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లుగా ఉంది. పైగా ఓటు బ్యాంకు లేని ఓ అగ్ర సామాజిక వర్గం నాయకుడు కావడంతో ఆయన్ను కొనసాగించి ప్రయోజనం లేదని పార్టీ వర్గాలు నిర్ణయానికి వచ్చాయి. అంతే, బలమైన కులం, అర్ధబలం కూడా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన షర్మిలా రెడ్డిని పిలిచి మరీ పీసీసీ పీఠంపై కూర్చోబెట్టారు. దానికి ఇక అనుకూల మీడియాలు, అనుకూల నేతలు రకరకాల సానుకూల భాష్యాలు కూడా చెప్పారు. అన్నను చెల్లితోనే కొట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు కూడగట్టే సమర్థత షర్మిలకు మాత్రమే ఉందని ప్రచారం మొదలుపెట్టేశారు. నిజంగా ఆమెకంత సత్తా ఉంటే మంచిదే. జగన్ రెడ్డి అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన్ను దించేందుకు స్వయాన ఆయన సోదరి షర్మిల సేవలను ఉపయోగించుకుంటే అంతకంటే కావాల్సిందేముంటుంది? కాకపోతే ఆ థీరీకి ప్రామాణికమేంటి? తనది తెలంగాణ అంటూ కొత్త రాష్ట్రంలో పార్టీ పెట్టి దాదాపు 2 సంవత్సరాలు నడిపిన షర్మిల ఒక్క ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగలేదు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి చేతులు దులుపుకున్నారు. గెలిచిన తర్వాత 35కు పైగా నియోజకవర్గాల్లో తమ బలంతోనే కాంగ్రెస్ గెలిచిందని షర్మిల చెప్పుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ తెలంగాణ నేతలు పట్టించుకోలేదు. నిజానికి ఎన్నికలకు ముందే షర్మిలను కాంగ్రెస్లో చేర్చుకోవాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి మోకాలడ్డారని ఆరోపణలున్నాయి. అది వేరే విషయం అయినప్పటికీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే వరకు ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా రాజకీయ రహదారిపై నిలబడిన షర్మిలను విశ్వసించడమెలాగో చేర్చుకున్న పార్టీ వారిని అడగాలన్నది ఒక కీలక పాయింట్. కాంగ్రెస్ పడిలేచిన కడలి తరంగం అవుతుందా? షర్మిల రాగానే పులోమని నాయకులంతా వచ్చి చేరతారా? అధికార వైసీపీ నిట్ట నిలువున చీలిపోయి నేతలు కాంగ్రెస్ కార్యాలయానికి క్యూ కడతారా? షర్మిల నాయకత్వం వైపు చంద్రబాబు, పవన్ కూడా ఎందుకు ఆశగా చూస్తున్నారు? షర్మిల రాకతో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, అనుచరులంతా మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరతారని ఒక ప్రచారం మొదలైంది. అందులో వాస్తవం భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సి వస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్ అభిమానుల్ని జగన్ ఎప్పుడో దూరం పెట్టారు. ఇప్పుడు వైసీపీలో వైఎస్ అభిమానులు ఎవరూ కనిపించరు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావులు రాజకీయ విశ్లేషణలతో సరిపెడుతున్నారు. రఘువీర, కేవీపీ రామచంద్రరావు లాంటి నేతలు ప్రజానాయకులని ఇప్పుడే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినప్పుడు ఆ ప్రక్రియలో తప్పు లేదని, 2 రాష్ట్రాలకు మంచి జరిగే నిర్ణయం తీసుకున్నామని పార్టీ సీనియర్లుగా చెప్పుకునే వాళ్ళెవ్వరూ ప్రచారం చేయలేకపోయారు. తోక ముడిచి ఇళ్లకు పరిమితమయ్యారు. వారంతా ఇప్పుడు షర్మిల నాయకత్వంలో పనిచేస్తారని చెప్పడం కూడా కష్టమే. అలా పనిచేసేందుకు ముందుకు వచ్చినా వారిని చూసి జనం ఓటేస్తారని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు తరం మారింది, యువత ఆలోచన మారింది. వాళ్లు కాంగ్రెస్కు మద్దతిస్తారని చెప్పే పరిస్థితి లేదు. కొందరు కాంగ్రెస్ నేతలతో పాటు షర్మిలను ఎలిమినేట్ చేయాలనుకునే వాళ్లు ఒక ప్రచారం మొదలుపెట్టారు. షర్మిల రాకతో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని ప్రచారం చేస్తున్నారు. ఆ 15 చోట్ల పార్టీ గెలుస్తుందని కూడా వాళ్లు చెప్పలేకపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 1.2% కంటే తక్కువ ఓట్లొచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో 0.5% ఓట్లు కూడా రాలేదు. అలా జీవత్సవంలా పడుకున్న కాంగ్రెస్కు షర్మిల ప్రాణం పోస్తారంటే పొరపాటు పడినట్లేనని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే జగన్ రెడ్డిపై వాగ్బాణాలు ఎక్కుపెట్టేందుకు షర్మిల సేవలు ఉపయోగపడే వీలుంటుంది. ఇంతకాలం తెలంగాణలో అప్పటి సీఎం కేసీఆర్ను షర్మిల తిట్టిన తీరు అందరినీ ఆకట్టుకున్నదే. అందుకే ఆ దిశగా షర్మిల తమకు మంచి చేయగలరని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. తాము తిట్టే కంటే సొంత సోదరి షర్మిల తిడితే పవర్ఫుల్గా ఉంటుందని వాళ్ళు ఎదురుచూస్తున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల వైపు నుంచి పెద్దగా ఆశించడం లేదన్నది ఒక టాక్. ఇప్పటి నుంచి మొదలు పెడితే 2029 నాటికి ఏమైనా ప్రయోజనం ఉంటుందన్నది కాంగ్రెస్ వ్యూహమని చెబుతున్నారు. ఏదైనా రాజకీయాల్లో వచ్చాక తమకు ఎంతో కొంత బలముందని ప్రూవ్ చేసుకోవటం అనివార్యం. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగిందని నిరూపించాల్సిన బాధ్యత కూడా షర్మిలపై ఉంది. కాంగ్రెస్ పార్టీలోని ఇతర నేతలు కూడా బాధ్యతను ఆమెపై పెట్టి చేతులు దులిపేసుకుంటారు.
అంటే ఇప్పుడు షర్మిల ఒంటరి పోరాటం చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి కనీసం 5% ఓట్లు వస్తేనే పరువు దక్కే వీలుంటుంది. లేని పక్షంలో మళ్ళీ ఆమె పాదయాత్రకు దిగుతారేమో చూడాలి. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.